జీహెచ్ఎంసీలో అధికారుల వేధింపులు ఎక్కువ అయ్యాయంటూ బల్దియా కార్మికులు ఆందోళన బాటపట్టారు. అనవసర కారణాలతో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. వెటర్నరీ విభాగంలోని కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఉన్నతాధికారుల వేధింపులకు నిరసనగా జీహెచ్ఎంసీలోని వెటర్నరీ విభాగం కార్మికులు ఆందోళన బాట పట్టారు. సో జీతాలు చెల్లించకుండా ప్రతి విషయంలో కూడా తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ప్రధానంగా ఇటు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగంలోని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఇప్పటికే వారు నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నేత గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. ప్రధానంగా వారి డిమాండ్ ఏంటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటనేది కూడా వారు అడిగి తెలుసుకుందాము. చెప్పండి, వెటర్నరీ విభాగంలో ప్రధానంగా ఇటు ఉన్నతాధికారుల వేధింపుల మూలంగా ఇటు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటున్నారు. అసలు ఏంటి సమస్య, ఏం జరుగుతుంది? గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని మా హెడ్ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరిగింది. మేము అదే విధంగా ఎలక్షన్ ముందు మీరు పర్మనెంట్ చేయండి అని చెప్పినాం. అందులో 12,000 మంది 14,000 మంది కార్మికులు సమ్మెకు వచ్చిరు, స్ట్రైక్ చేసినాం. దాంట్లో ప్రత్యేకంగా వెటర్నరీ సెక్షన్కి వెళ్ళి ఎల్బీ నగర్ జోన్లో 59 మందిని తొలగించడం జరిగింది అక్రమంగా. ఎందుకు తొలగించారంటే వాళ్ళ చుట్టాలను, వాళ్ళ కులములను, వాళ్ళ మనుషులను పెట్టుకుందామని 25 మందిని తీసుకొచ్చి పెట్టి ఇక్కడున్న తొలగిస్తే మేము కోర్టుకు పోయినాం. కోర్టులో కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమన్నది. అదేవిధంగా ఈ విషయంలో మాట్లాడుతందుకు, ఈ విషయం చర్చించేందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గరికి, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గరికి పోయినాం. పోయి ఈ కార్మికులందరూ పేదోళ్ళు, వీళ్ళ భార్య పిల్లలు ఎట్టబతుతారు జీతాలు లేకుండా అని వాళ్ళకి చెప్పితే వాళ్ళు చర్చలకు పిలిచి వాళ్ళు కూడా ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళ ఉద్యోగాలు తీసేసి వీళ్ళ కోసం నేను చర్చలకు పోతే నన్ను సస్పెండ్ చేసి రకరకాలుగా బాధలు పెట్టిరు. అదేవిధంగా అది కాకుండా గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మా కార్మికులం అందరం కలిసి కూడా పోయి రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలనలో ఒక అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళ జీతాలు ఆపేసి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళకి 4 నెలలు పని చేయించుకొని జీతాలు ఇస్తలేరు. అసలు గవర్నమెంట్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా, హైకోర్టు చెప్పిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రంజిత్ నాయక్ అనేట ఆయన 8 సంవత్సరాల సంది జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్లో వచ్చి యానిమల్ హస్బెండరీ ఆయన డిపార్ట్మెంట్ వీడికి వచ్చి తన సొంత ఫ్యాక్టరీ తన సొంత అన్నట్టు చూపిస్తున్నాడు. ఇమీడియట్గా ఎవరైతే ఇట్లా డిప్యుటేషన్ మీద వచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళని తొలగించాలి. ఇట్లాంటి పేద కార్మికులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కడుపులో పెట్టి కాపాడాలని నేను కోరుతా ఉన్నాను. అంటే ప్రధానంగా దాదాపు ఎంతమంది ఉంటారు వీరంతా? సో అధికారుల వేధింపులకు మూలంగా అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. జీతాలు చెల్లించలేదని అంటున్నారు, మరి కొంతమంది ఏమో అసలు వచ్చినా కూడా అటెండెన్స్ వేయలేని పరిస్థితి ఉందంటున్నారు. సో భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఏ విధంగా పోరాటం ఏం చేయదలుచుకున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏం కోరదలుచుకున్నారు? మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి జీహెచ్ఎంసీలో జరుగుతున్న అన్ని అవినీతులు, ఈ డిప్యుటేషన్లో, వెటర్నరీ సెక్షన్ల మెడిసిన్ల మీద జరిగిన స్కాములు, ప్రతి స్కామ్ కూడా గవర్నమెంట్ ముందర పెట్టాలనుకుంటున్నాం, పెడతాం ఖచ్చితంగా. కూడా ఈ సౌత్ జోన్ కానీ, సెంట్రల్ జోన్ కానీ, ఎల్బీ నగర్ జోన్ కానీ, సికింద్రాబాద్ జోన్ కానీ డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ మెర్జ్ అయిపోయారు. వాళ్ళ మెర్జ్ అనేది తీసేసేయాలి. మెర్జ్ ఇక్కడ నుండి క్యాన్సిల్ చేసి సేమ్ డిపార్ట్మెంట్కి పంపించాలి. వీళ్ళు వచ్చి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొందరు ఇక్కడనే మెర్జ్ అయిపోయారు. ఎమ్మటే వీళ్ళ మెర్జ్ని క్యాన్సిల్ చేసి యథావిధిగా వాళ్ళ డిపార్ట్మెంట్కి పంపించాలి. మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాం. మాకు పూర్తి నమ్మకం ఉంది. పేద బలహీన వర్గాల ప్రభుత్వం అని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపెట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పి మా పేద కార్మికులందరినీ కూడా కడుపులో పెట్టి కాపాడుకుంటాం. మొత్తానికైతే జీహెచ్ఎంసీలో దాదాపు ఏళ్ల తరబడి పాతుకుపోయినటువంటి సీనియర్ అధికారులు ఇటు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇటు కార్మికులను వేధింపులకు గురి చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు వెటర్నరీ విభాగంలో దాదాపు ఏళ్ల తరబడి కొంతమంది అధికారులు తిష్ట వేసుకొని కూర్చున్నారు. సో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి మూలంగానే అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు 4-5 నెలలుగా పనులు చేయించుకొని కూడా వారికి జీతాలు ఇవ్వకపోవడం మీద మాత్రం ఇటు కార్మిక సంఘాల నేతలు, కార్మిక సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఏదైతే వెటర్నరీ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలి. ముఖ్యంగా దాదాపు 4 నెలలుగా నిలిచిపోయినటువంటి జీతభత్యాలను కూడా త్వరితగతిన చెల్లించే విధంగా కూడా ఇటు ప్రభుత్వం, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా ఉన్నటువంటి కార్మిక సంఘాల